హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. భారతీయ వాయుసేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక మంచి అప్రెంటిస్షిప్ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే చండీగఢ్లో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్ బేస్లో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కోసం రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. 10th ITI కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోకండి. ఇది గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి వీళ్ళు ఇచ్చే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మీకు ఫర్దర్గా ఏ గవర్నమెంట్ జాబ్కి ట్రై చేసినా మీకు యూజ్ అవుతుంది. ఈ జాబ్కి అప్లై చేసుకునే ప్రాసెస్ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. www.apprenticeship.gov.in వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ PDF లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసి చెక్ చేయవచ్చు. జాబ్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి December 7th, 2025 ఓపెన్ అయ్యాయండి. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి December 30th, 2025 వరకు టైం అనేది ఉంది అప్లై చేసుకోవడానికి. 10th ITI కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరి జాబ్ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. మీకు 10th క్లాస్ మినిమం 50% మార్క్స్ వస్తే సరిపోతుంది. ITI వచ్చేసి మినిమం 40% మార్క్స్ వస్తే మీరు జాబ్ ఆపర్చునిటీకి కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్ వెబ్సైట్లో అనేది ఉంటుందండి. ఈ వెబ్సైట్లో మీరు చెక్ చేయవచ్చు. వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ చెక్ చేసినట్లయితే ఆన్లైన్ సబ్మిషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి December 30th, 2025. మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. స్టార్టింగ్ అంటే January 18, 2026 ఇది జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ డేనే అంటే January 19, 2026. ఆ రోజే మీకు మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరిగించి మీకు ఫైనల్గా January 23rd, 2026 మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుందండి. మీకు జాయినింగ్ ఆర్డర్ వచ్చేసి February 3rd, 2026 ఇచ్చే అవకాశం ఉంది. మీ జాబ్లో జాయిన్ అయ్యే డేట్ వచ్చేసి February 9th, 2026 నుంచి మీ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అఫీషియల్గా. మీరు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది డైరెక్ట్గా బేస్ రిపేర్ డిపో ఎయిర్ ఫోర్స్ చండీగఢ్ అంటే చండీగఢ్లో ఉన్న మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్ బేస్లోనే మీరు డైరెక్ట్గా అక్కడ పనిచేసే టెక్నీషియన్తోనే మీరు డైరెక్ట్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి ఏ క్యాస్ట్ వాళ్ళకైనా సరే మినిమం ఏజ్ వచ్చేసి 17 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 years ఉండాలండి. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం లేదు. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, 12th కంప్లీట్ చేసి ఉండాలండి. ITI కూడా మినిమం 40% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ట్రేడ్ జాబ్స్ అండి ఇవి. వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టర్నర్, మెషినిస్ట్, గ్రైండర్, షీట్ మెటల్ వర్కర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఎయిర్క్రాఫ్ట్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్, కార్పెంటర్, మెకానిక్, ఫిట్టర్, ల్యాబ్ అసిస్టెంట్, పెయింటర్, జనరల్, పవర్ ఎలక్ట్రీషియన్, మెకానిక్, క్వాలిటీ అష్యూరెన్స్ అసిస్టెంట్, కెమికల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, మెయింటెనెన్స్ మెకానిక్, ఇలా డిఫరెంట్ రోల్స్లో మీకు జాబ్ వేకెన్సీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అండి. 10th ITI కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. టోటల్ 144 జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఆపర్చునిటీని అసలు ఎవరు మిస్ చేసుకోకండి. దీనికి కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారండి. 10thలో 50% మార్క్స్ వస్తే సరిపోతుంది. ITIలో 40% మార్క్స్ వస్తే మీరు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి అప్లై చేసుకోవచ్చు. మీ ట్రైనింగ్లో ఉన్నప్పుడు మీకు ప్రతి మంత్ 10,500 రూపీస్ అనేది స్టైఫండ్ కింద చెల్లించడం జరుగుతుందండి మీకు. అండ్ వన్స్ మీకు ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయినట్లయితే మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్గా మీకు సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తీసుకున్నారు అంటే మీరు ఫర్దర్గా ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో అప్రెంటిస్షిప్ లేదా పర్మనెంట్ జాబ్ కోసం ట్రై చేసినట్లయితే మీకు ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోకుండా 10th ITI పాస్ అయిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.